అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజు ఈ వీడియోలో మనమైతే క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనమైతే స్వీట్ కార్న్స్ అయినా నార్మల్ కార్న్స్ అయినా తీసుకొని పెట్టుకుంటాం కదండి. అవన్నీ గిల్లిన తర్వాత బాయిల్ చేసి వాటర్ అన్నీ వడబోసిన తర్వాత మనం సాల్ట్, కారం, ధనియాల పొడి, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండి, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, చాట్ మసాలా లేకపోతే మిరియాల పొడి వేసి మనమైతే అన్ని కార్న్ఫ్లోర్, మైదాపిండి టూ స్పూన్స్ వేసుకోండి. మిగిలినవి చాట్ మసాలా ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే కాగబెట్టుకోండి. మనం అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా పెద్ద గిన్నెలో వేసుకొని కలుపుకుంటే అన్నీ మంచిగా మసాలాలన్నీ ఉడకబెట్టిన కార్న్కి పడతాయి అన్నమాట. నేనైతే ఒక 4 స్వీట్ కార్న్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్ కాకుండా నార్మల్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. మొత్తం మన పకోడీలాగా పిండి లూజ్గా కలుపుకొని అవసరం లేదండి. ఇట్లా మనం పిండి తక్కువ వేసుకొని కార్న్ కూడా పొడి పొడిగానే ఉండాలి. దీనికి లాస్ట్లో మనం కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వాటితో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. నూనెలో డైరెక్ట్ వేయాలంటే భయం అయితే ఒక జల్లిగంట తీసుకోండి. జల్లిగంటలోనే మనం ఉడకబెట్టిన స్వీట్ కార్న్ మసాలా కలిపిన వాటిని దాంట్లో వేసుకొని అట్లా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లాంటి జల్లిగంటలో పెట్టేసి, లేదంటే ఏం కాదు అంటే డైరెక్ట్ కూడా వేయచ్చండి. నూనె ఒక్కొక్కసారి బయటకు వచ్చే అవకాశం ఉందండి. కొంచెం దూరం నిలబడి చేసుకోండి. ఇట్లా అన్నీ మనం ఇట్లా ఒక జల్లిగంటలో పెట్టి కూడా వాటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని మనం మంచిగా గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వాటిని ఇట్లా ఆయిల్ బయటికి తీసుకొని మనం ఇంకా తినేయచ్చండి. ఇంతే అండి, క్రిస్పీ కార్న్ రెడీ. ఇట్లా జల్లి గంటలో పెడితే ఏంటంటే మనకి ఏం భయం ఉండదు. ఇంకా అవి ఈజీగా డీప్ ఫ్రై అవుతాయి. డైరెక్ట్ వేస్తే నూనె చిల్లుతుందనే భయం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కుదిరితే షేర్ కూడా చేయండి. ఇట్లా మనం వాయిల్ క్రిస్పీ కార్న్ అని రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి.
క్రిస్పీ కార్న్ రెడీ. మనం ఇలా టేస్టీ క్రిస్పీ కార్న్ ఇంట్లోనే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.